శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ పూజ, భక్తి, పునస్కారము ఇవన్నీ చేయాలంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకి చాలా ధర్మ సందేహాలు వస్తున్నాయమ్మ. మరి వారి ఇంట్లో చిన్నప్పటి నుంచి ఈ సంస్కృతి చూసి పెరిగారా, చూడకుండా పెరిగారా అన్నది నాకు అనుమానంగా ఉంది. ప్రతి చిన్న విషయాన్ని చర్చిస్తున్నారండి, ప్రతి చిన్న విషయాన్ని చర్చిస్తున్నారు. అవును. ఏమిటంటారు ఈ మార్పు? మీకు తెలిసినంత వరకు ఆ తెలియని పిల్లలకి కొన్ని విషయాలు చెప్పండి. పూజ అంటే ఏంటి? మీరన్నట్టు నిజంగానే పూజ సామాన్లు కూడా ఎప్పుడు తోవుకోవాలి అనే దాని మీద కూడా ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి పాపం మన సోదరీమణులకి. పూజ సామాన్లు ఎప్పుడు తోవుకోవాలి తెలియనంతగా మనం పెరుగుతున్నాం. సమాజం మన పిల్లల్ని మనం పెంచుతున్నాం. మనకి ఖాళీ ఉండదు చెప్పడానికి. అంటే దీనికి నేను ఇచ్చే సమాధానం అమ్మా, అన్నిటికీ ఇది ఒకటే కాదు, చాలా చాలా యూట్యూబ్ పుట్టక ముందు నుంచి పూజ చేసుకుంటున్నాం మనం. అవునండి. అప్పుడు సామాన్లు తోముకోలేదా? అప్పుడు సామాన్లు తోమిన మీ అమ్మగారు ఇంట్లో ఉంటారు, ఆవిడని అడగచ్చుగా. అవును కదా. లేదు, మీ నాయనమ్మ ఉంటారు. అంటే ప్రతి ఇంటికి ఒక సాంప్రదాయం అనేది ఉంటుందిగా. మరి పూజ సామాన్లు కూడా ఎప్పుడు తోముకోవాలో తెలియని స్థితిలో ఉంటున్నారా? సరే, ఇది ఇంక విమర్శించదలుచుకోలేదు నేను. అన్నిటికీ ఒకటే సమాధానం అమ్మా, యూట్యూబ్ పుట్టక ముందు నుంచి మనం పూజ చేస్తున్నాం. యూట్యూబ్ పుట్టక ముందు నుంచి కూడా మనం అప్పుడు కుటుంబాలు చాలా చక్కగా ఉండేవి, ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి, వాళ్ళకి అన్ని సుఖ సంతోషాలతోనే ఉండేవాళ్ళు. కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కూడా యూట్యూబ్ అనేది లేదుగా. లేదండి. సరే, మాకు సందేహం కలిగిందండి, నివృత్తి చేసుకోవడానికి అడుగుతున్నాము అనడానికైనా సందేహం అనేది ఒకసారి ఉత్పన్నం అవుతుంది, కానీ పదే పదే వచ్చేదాన్ని సందేహం అనరు కదా. ఇప్పుడు దీని మీదే చూసుకుంటే ప్రతీ నెల ప్రకృతి సిద్ధంగా వచ్చే ఈ రజో దర్శనం గురించి కూడా చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా ప్రశ్నలు అండి. అందరికీ ఒకటే, ఈ సబ్జెక్ట్ని ఇంతటితో ఆపేయండి, ఒకటే సమాధానం, అంతే. నిజం. మన పూర్వీకులు, మన ఇంట్లో మన అమ్మలు, అమ్మమ్మలు అందరూ ఉంటారు. ప్లస్ వాళ్ళకి తెలియకుండా యూట్యూబ్లో చాలామందే ఇప్పటి వరకు చెప్పారు. మళ్ళీ దీన్నే అదొక పెద్ద ప్రశ్నలాగా చేసి దయించి ఇక్కడి నుంచి ఆపేయండి చాలు. ఈ ప్రశ్నకి చాలామంది చాలా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. ఆల్రెడీ చాలా పెద్ద వాళ్ళు కూడా దీన్ని చెప్పారు. చాలా మంది చెప్పారు. నాలాంటి వాళ్ళు, నేను కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఎవరెవరైతే ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారో వాళ్ళందరూ కూడా దయించి ఇక్కడితో ఈ ప్రశ్నని ఆపేయండి. ఇది ఎందుకు వస్తుంది? భక్తి అంటే ఏమనుకుంటున్నారు అంటే, మీరు అడిగినవే చెప్పండి. ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అనేది అనుకుంటున్నారు. టైం శుద్ధంగా చెప్పాను ఉండాలి, ఆ బాహ్య అంతరాలు శుచిగా ఉండాలి. ఈ బాహ్యం శుచితో పాటు అంతఃశుచి కూడా ఉండాలి. మనోవాక్కాయ కర్మలు అనేవి శుచిగా ఉండాలి. భక్తికి ఇది కూడా అవసరం కదా. ఎలా అయితే మన శరీరాన్ని రోజు తోముతూ ఉంటామో, పూజ అనేది ఎందుకండి? ప్రతిరోజు హోమము, పూజ, జపము, తర్పణము ఇట్లా ముందుకు వెళుతూ ఉంటే ఇవి ఎందుకు అవసరం మనిషికి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడుగా, నీ మురికి పట్టిన శరీరాన్ని ఎలా అయితే పైన తోముతూ ఉంటావో, లోపల మురికి పట్టేసిన అంతఃకరణ శుద్ధి మురికి పట్టేసిన మనస్సు అనే పాత్రను కూడా ఈ పూజ ద్వారా, జపం ద్వారా రోజు తోముతూ ఉండాలి. పూజ ద్వారా, జపం ద్వారా రోజు మనం దాన్ని కూడా బయటకంటే కనిపిస్తుంది. ఇది మరి లోపల అంతఃకరణ శుద్ధి ఎలా? మనోవాక్కాయ కర్మలు పూజ ద్వారా శుద్ధి అవుతూ ఉంటాయి. ఇక భక్తి అనేది అంకిత భావం, అంటే మన మనస్సుని, వాక్కుని, ఆలోచనని ఇవన్నీ భగవంతుడి యందు సమర్పించడం భక్తి కాదు. అదేమిటండి భక్తి అంటే ఏంటి అంటే, నేను ఒకసారి చెప్పాను, సత్వరజస్తమో గుణముల్లో ఈ సాత్వికమైన బుద్ధిని అలవాటు చేసుకుంటూ, సాత్వికమైన బుద్ధి అంటేనే వస్తుందిగా, ఎక్కువ కోపానికి లోనవ్వకుండా, ఎక్కువ దాన్ని ఏమంటారు, ఇంకా అన్నీ ఉంటాయి కదా మనకి. అవునండి. కామక్రోధ లోభ మోహాలకు ఎక్కువ లోనవ్వకుండా సాత్వికమైన గుణాన్ని, తిట్టినా పొగిడినా రియాక్ట్ కాకూడదు అంటే నేను సన్యాసిలా మారిపోవాలా అంటే కాదండి.
కాదు. కొన్నిసార్లు మన ఇంట్లోనే మనుషులను తిట్టుకున్నప్పుడు కామ్గా ఉన్నాం అనుకోండి, కాసేపు ఆ సమస్య ఎక్కడితో వెళ్ళిపోతుంది. మౌనమే అన్నిటికీ సమాధానం. దీన్నే సాత్వికమైన లక్షణము. అలా నిన్ను పొగిడారు, పొంగిపోకూడదు, ఉత్సాహపడిపోకూడదు. అంటే సాత్వికమైన గుణాన్ని ప్రతి జీవి పొంగిపోయి కొందరు చాలా వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు, అవన్నీ నెరవేర్చాలి అనేటప్పటికీ. అవును, ఇక్కడ ఏమవుతుంది అంటే సాత్వికమైన గుణం ప్రతి జీవి యందు, ప్రతి ప్రాణి యందు, మన కుటుంబం యందు, అన్నిటి యందు కూడా సాత్వికమైన గుణాన్ని అలవర్చుకోవాలి. ఒక భాగం అంటారా అండి ఈ సాత్వికమైన గుణాన్ని అలవర్చుకుంటూ, ఎప్పుడైతే ఈ సాత్విక గుణాన్ని అలవర్చుకుంటావో నీ మనోవాక్కాయ కర్మలు, మనస్సు చేత వాక్కు, వాక్కు చేత కర్మ. మనస్సులో వాక్కు, మనస్సు చేత వాక్కు. ఎప్పుడైతే నీలో సాత్వికత అలవాటు అవుతుందో మంచి వాక్కు సౌమ్యంగా వస్తుంది. ఎప్పుడైతే నీ వాక్కు సౌమ్యంగా వస్తుందో నువ్వు చేసే కర్మ అంటే ఏం లేదండి, కర్మ అంటే పని. నా కర్మ ఇలా కాలిపోయింది అంటే నువ్వు చేసిన పని కరెక్ట్గా లేదు, నేను చేసిన పని కరెక్ట్గా లేదు. సహజంగా అందరూ అనే మాట అంటే ఇక్కడ నీ మనస్సు వల్ల నీ వాక్కు శుద్ధి అవుతుంది. నీ సౌమ్యమైన వాక్కు వల్ల కర్మ సౌమ్యం, నువ్వు చేసే కర్మ ఏదైతే ఉందో అది సౌమ్యంగా ఉంటుంది. ఇది అలవర్చుకోవడమే భక్తికి మొదటిది ఇదే. సాత్వికమైన గుణాన్ని అలవర్చుకుంటూ, ఎప్పుడైతే సాత్వికమైన గుణాన్ని అలవర్చుకుంటూ భగవంతుడికి పూజ చేస్తామో అప్పుడు సత్యము అసత్యం యొక్క సత్యాన్ని అసత్యాన్ని కనుగొనడం చాలా ఈజీ అయిపోతుంది, చాలా తేలిక. అంటే నీకు తెలిసిపోతుంది ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎప్పుడైతే ఈ సాత్విక గుణం అలవాటయ్యి నీ పూజ సౌమ్యంగా సాగుతూ ఉంటుందో నీ మనోవాక్కాయ కర్మల అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అంతఃకరణం అంటే త్రికరణములు అంటారు. అంతఃకరణం అంటే బుద్ధి కూడా యాడ్ అవ్వాలి. మనోవాక్కాయ కర్మలు త్రికరణ శుద్ధిగా పూజించండి, త్రికరణ శుద్ధిగా మాట్లాడండి. ఇది కూడా పూజే. ఇలాంటి పూజే నువ్వు చేయాలి. ఈ పూజలో ఈ భక్తిలో 9 రకాల భక్తులు ఉంటాయి. నవవిధ భక్తులు అంటారు కదా. నవవిధ భక్తులు. వీటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసి తరించారండి. నిజమే. ఈ నవవిధ భక్తుల్లో మొదటి 3 శ్రవణము, కీర్తనము, స్మరణము. ఈ శ్రవణములో పరీక్షిత్ మహారాజు, శ్రవణం అంటే వినడం, శ్రవణము ద్వారా తరించాడు. విని కూడా తరించవచ్చు. నవవిధ భక్తుల్లో మొదటిది శ్రవణమే. అంతే, శ్రవణము విని. అందుకే పురాణాలు ఎందుకు వినాలి? అవునండి, ధరించడానికి. అది కూడా భక్తిలో ఒక మార్గం. తర్వాత కీర్తనము. అస్తమాను 24 గంటలు కీర్తన చేస్తూ ఉంటాడు ఎవరు? నారదుడు. ఎన్ని భజనలు చేస్తుంటాడు. నారాయణ 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 మంత్రమే కదా. సినిమాలో కూడా చూస్తుంటాడు, నారాయణతే నమో నమో అని పాడుతూ ఉంటాడు. అంటే కీర్తన వల్ల రామదాసు, అన్నమాచార్యుడు, అవునండి, వీళ్ళందరూ ఎంత కీర్తన వల్ల, పురంధరదాసు, వీళ్ళందరూ కూడా కీర్తనల ద్వారా భక్తి అనే పరమాత్ముడే తరించారు. మొదటిది శ్రవణం వల్ల పరీక్షిత్ మహారాజు, కీర్తనల వల్ల, కీర్తనము అంటారు దాన్ని, కీర్తనం వల్ల నారద మహర్షి, అలాగే అన్నమాచార్యుడు, రామదాసు ఒకళ్ళేంటి తరించారు. 3వది స్మరణము. స్మరించుకోవాలి మనం. ఈ స్మరణతో ఎవరు తరించారు? ప్రహ్లాదుడు తరించాడు. తండ్రి ఎన్ని కష్టాలు పెట్టాడండి. అవునండి, ఎన్ని ఆ హరినామం చేస్తున్నాడని చెప్పి ఆ చంటి పిల్లవాడిని ఎన్నో బాధలు, పెద్ద పెద్ద పర్వతాల నుంచి కింద పడేస్తే ఆ స్మరణ ద్వారా మళ్ళీ పైకి వచ్చేసేవాడు. ఆ స్మరించి తరించిన వారెవరు? ప్రహ్లాదుడు. ఇక్కడికి 3 చెప్పుకున్నాం. ఏంటవి? స్మరణము, కీర్తనము, శ్రవణము. అంటే ముందు చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో. చెవులు, అవునండి, నోరు, ఆలోచన. స్మరిస్తూ ఉండాలంటే అస్తమాను పెదవులు కదిపితే అవ్వదు.
కీర్తనం అంటే అస్తమాను పాడుతూ ఉంటాం. స్మరిస్తూ ఉన్నాం అనుకోండి, పెదవులతో పాటు మన బుద్ధి కూడా ఏకాగ్రత కావాలి. బుద్ధి కూడా ఏకాగ్రత మనల్ని స్మరిస్తూ ఉండాలి. 24 గంటలు స్మరణ 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 స్మరణ. ఎట్లా ఉంటుంది? అంతర్ముఖం. అంతే, అంతర్ముఖం అయిపోవాలి. అక్కడ మనం చెవులు, నోరు, బుద్ధి గురించి ఆలోచన అనుకోండి. ఆలోచనలో కూడా 24 గంటలు మనం స్మరిస్తూ ఉంటాం. ఇక 4వది పాదసేవనము, 5వది అర్చనము, 6వది వందనము. 4వది ఏంటి? పాదసేవనం. పాదసేవనం. ఈ పాదసేవనం ద్వారా ఎవరు తరించారు? అన్నగారి యొక్క పాదాలు పట్టుకుని లక్ష్మణుడు తరించాడు. అది కూడా భక్తిలో ఒక మార్గం. భక్తిలో చక్కటి ఒక ఉపమానం అండి. తర్వాత అర్చన ద్వారా ఎవరు తరించారు? పృథు చక్రవర్తి తరించాడు. పృథు చక్రవర్తి తరించాడు. అర్చనం ద్వారా పృథు చక్రవర్తి, పాదసేవనం ద్వారా లక్ష్మణుడు, వందనము చేత అక్రూరుడు నమస్కారం చేత. అందుకనే చూడండి, 2 చేతులతో నమస్కారం పెట్టమంటారు. ఏదో నమస్తే అన్నట్టు కాకుండా నమస్కారం. చూడండి, నమస్కారం ముద్రే ఉంది. ముద్ర ఉంది. నేను మన దగ్గర సౌందర్యలహరి నేర్చుకున్న వాళ్ళకి చాలామందికి చెప్పాను, ఎంతమంది చేస్తున్నారో తెలియదు కానీ ఆ నమస్కారంలోనే సంస్కారం ఉందండి. ఆ భక్తి అన్నమాట. ముద్ర ఉందండి, నమస్కార ముద్ర ఉంది. నమస్కార ముద్ర అంటే ఇక్కడ చూసారా, ఈ అక్రూరుడు. ఇందాక మనం గీత గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఈ సందర్భంలో చెప్పుకోవాలి. గీతా జయంతి అని చెప్పుకున్నాం. గీతా జయంతి అంటే చాలామందికి తెలిసింది భగవద్గీత ఒక్కటే. అవునండి, భగవద్గీతకే కదా గీతా జయంతి చేసేది, పుట్టినరోజు చేసేది. అది భగవద్గీతకే ఈరోజు గీత. కానీ గీతలు ఎన్ని రకాలనే తెలుసా అండి? చెప్పండి. వశిష్ఠ గీత, అష్టావక్ర గీత, అవును, గురుగీత కూడా. ఈ అష్టావక్ర గీత ఏమో అష్టావక్రుడికి జనకుడికి సంవాదం. ఈ అష్టావక్రుడే మళ్ళీ అప్పటి నుంచి చూడండి, అష్టావక్రుడు జనకుడు ఎప్పటి వాళ్ళు? త్రేతాయుగం వాళ్ళు. ఈ అష్టావక్రుడే మళ్ళీ అక్రూరుడు అంటారా? అష్టావక్ర గీత భారతంలో, మహాభారతంలో ఉంటుంది కదా, భాగవతంలో అష్టావక్ర గీత. గురుగీత ఏమో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదము గురుగీత. చూడండి, గురువు యొక్క ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్తున్నాను. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే పార్వతీదేవికి ఈశ్వరుడు శివుడు ఈ గురుగీత గురించి చెప్తాడు. గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు ద్వారా ఎలా తరించాలి అని చెప్తుంది గురుగీత. దక్షిణామూర్తి రూపేణ చూడండి, గురువు అయ్యారు కదా, ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ తెలుస్తుంది. అందుకే గురువు ఒక్కొక్కసారి ఆలింగనం చేసుకోవచ్చు, ఒక్కసారి ప్రేమగా మాట్లాడచ్చు, ఒక్కసారి కోపంగా కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఆ గీతలో ఉంటాయి, ఆ గురుగీతలో. ఇట్లా ఆ గీతల గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఈ వందనం ద్వారా తరించింది ఎవరు? అక్రూరుడు. పాదసేవనం ద్వారా లక్ష్మణుడు. అర్చనం చేత పృథు చక్రవర్తి. అలాగే దాస్య భక్తి చేత గరుత్మంతుడు ఆంజనేయ స్వామి కూడా. దాసాంజనేయుడు అంటే ఆంజనేయ స్వామి అంటే ఆ దాస్యం, సర్వస్య శరణాగతి పొందారనమాట వాళ్ళు. దీనికి ఉదాహరణ, స్వామివారికి సింధూరం ఎందుకు రాస్తారు తెలుసా? ఆంజనేయ స్వామికి ఒకసారి సీతాదేవి సింధూరం పెట్టుకుంటుందట. పెట్టుకున్నప్పుడు స్వామివారు, అమ్మ ఇక్కడ నువ్వు ఎందుకు సింధూరం పెట్టుకున్నావు అని అడిగితే, నా భర్త ఆయుష్ చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ పాపిట్లో సింధూరాన్ని ధరించాను అని చెప్తే, ఆయన వెంటనే వెళ్ళిపోయి వాళ్ళంతా సింధూరం పోసుకున్నాడు. ఆ దాస్య భక్తి. ఇక నా స్వామికి ఎటువంటి ఆపదలు రావు అని అప్పటి నుంచి, అందుకే ఆయనకు సింధూరం అంటే అంత ఇష్టం. అవునండి, సింధూర సేవ చేస్తూ ఉంటారు. తర్వాతది సాంఖ్యభక్తి అంటే సఖ్యత, భగవంతుడితో స్నేహం. స్నేహం ఎవరు చేశారు? అర్జునుడు. అవునండి, అర్జునుడు ఈ భక్తికి ఉదాహరణ. ఇక ఆఖరి భక్తి, నవవిధ భక్తుల్లో 9వ భక్తి ఆత్మనివేదన. నీ ఆత్మనే భక్తిగా, ఆత్మనివేదన్నే భక్తిగా పొందినవాడు ఎవడు అంటే బలి చక్రవర్తి.
బలి చక్రవర్తి. అంతే కదండి, మరి అందుకే కదా వామనుడు వచ్చి 3వ అడుగు ఎక్కడ పెట్టినంటే నా నెత్తి మీద పెట్టు స్వామి అని. నిజమేనండి. అది తన ఆత్మ నివేదన చేసుకున్నాడు కాబట్టే శిరస్సు ఇవ్వగలిగాడు. అంతేనా? అంతేనండి. ఆత్మ నివేదన సామాన్యమైన విషయం కాదు కదా. అదే ఒక చక్రవర్తి అయ్యి ఉండి ఆత్మ నివేదించా అంటే ఆత్మ నివేదన భగవంతుడికి చేసుకున్నాడు. ఇట్లా 9 రకాల భక్తితో ఇట్లా తరించిన వాళ్ళు ఉంటే మనము ఇంకా ఎక్కడుండిపోతున్నాం? ఏది ఎప్పుడు తోముకోవాలి, ఏది ఎప్పుడు పోయాలి, ఏది ఎట్లా చేయాలి, దీని నుంచి కొంచెం ముందుకు రండి. కొంచెం ఒక్కొక్క ఆధ్యాత్మికతలో కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కాలా వద్దామా? నిజమేనండి. ఎప్పుడు పొద్దున్నే లేచి పూజలోనే ఉండిపోతామా? పూజ ద్వారా ఎంతో కొంత నేర్చుకోవాలి కదా. చెయ్యాలి పూజ, ఇంట్లో దీపం పెట్టాలి, ఇంటికి వెలుగు రావాలి కదా. కానీ ఇవి కూడా మనం ఉండాలి. పూజ చాలా. ఇప్పుడు ఈ పూజలోనే ఎంత బాగా తరించచ్చు. చెప్పాను కదా, అర్చన ద్వారా తరించిన వాడు ఎవరు? పృథు చక్రవర్తి. అంటే నువ్వు అంతలాగా అర్చన చెయ్యగలగాలి కదా. ఆ అర్చన యొక్క ఆంతర్యం తెలుసుకుంటే ఇది మనకి భక్తి గురించి చెప్పిన ఈ విషయాల్లో ఈ 9 విధాల్లో ఏ ఒక్క విధానం చేసినా మనం తరించవచ్చు కదా. అంతే కదండి. శ్రవణం. ఇప్పుడు నేను చెప్పేది భగవంతుడి గురించి, ఇప్పుడు మన అమ్మవారి గురించి చెప్తున్నాము, జగన్మాత గురించి చెప్పుకుంటున్నాము. ఈ శ్రవణం ద్వారా కూడా నువ్వు తరించవచ్చు. ఇదొక మార్గం నీకు. ఈ శ్రవణం ద్వారా ఎక్కువ కష్టపడక్కర్లా. వినడమేగా. ఎప్పుడూ విను. నిజమేనండి. ఒక లలిత సహస్రనామం, ఒక విష్ణు సహస్రనామం, ఒక భగవద్గీత వింటూ ఉండు. అవునండి. కీర్తనం, నీకు వచ్చిన పాటలు భజనలు చేస్తూ ఉండు. నామకీర్తనం చేస్తూ ఉండు. ఈ కలియుగంలో అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటి అంటే నామపారాయణ. అదే నామపారాయణ ప్రీత అంటుంది అమ్మవారు. అవునండి. పారాయణ చేస్తూ ఉండు. ఈ పారాయణ ఎలా చేయాలి మళ్ళీ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇలా 9 రకాల భక్తులతో నాకు తెలిసిన ఉదాహరణలు చెప్పాను. మనకి అనుకూలమైన విధానం మనం పట్టుకోవచ్చు చాలు ఈ జీవితానికి. ప్రతి ఒక్కళ్ళు ఆత్మనివేదనం చేసేక్కర్లేదు. చెయ్యాలన్నా చేయలేం కదండి. ప్రతి ఒక్కళ్ళు అవకాశం భగవంతుడు మనకి ఇవ్వాలి కదా చెయ్యాలి అంటే. ఇందులో సులువైన మార్గము శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము. ఇవి చాలండి. ఆంజనేయ స్వామిలా దాస్యభక్తి మనకి రాదండి. మనం బలి చక్రవర్తి లాగా మనం నివేదన చేయలేము. దాస్యులం అయిపోవాలంటేనే ముందు భయం వేస్తుంది మనకి. కరెక్టేనండి. అంటే ఆ దాసి అనే పదం అంటే ఎవరు దాసి అనే పదం అంటే మనం అలా ఉండలేము. మన కిందకి ఇట్లా వంచలేం కాబట్టి. ఉన్నారండి, గురువు ముందు కూడా తలంచి నమస్కారం చేయలేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చేసినా కూడా అవసరం కోసం చేసి పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ దాస్య భక్తి మనకి కలికాలం కదండి, అవ్వదండి. అప్పుడు అయింది, కానీ ఆ గరుత్మంతుడి వల్ల, ఆంజనేయ స్వామి వల్లే అయింది దాస్య భక్తి ఆ యుగాల్లో. ఇందులో ఏ భక్తి మార్గాన్ని అనుసరించైనా మనం ముందుకి వెళ్ళవచ్చు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు నన్ను, పూజలో అమ్మ అందరికి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో పూజకి భక్తికి సంబంధించినది ఉందా, లేకపోతే ఏది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలని ఎక్కడ రాయలేదమ్మా. కొంతవరకు రాశారు. ఏది ఎట్లా పాటించాలో కొన్ని మన నియమాలు పెట్టారు. ఇవి పాటించడానికి మనకు భయం. ముందు నుంచి వస్తున్న ఆచారాలని పాటించడానికి మనకి భయం. ఎందుకంటే మనకి సింప్లిఫై కావాలి. నేను మొన్న ఒక లలితా సహస్రనామం 24 నిమిషాలు, 24 నిమిషాలు అని మీరు అక్కడ రాయగానే దానికి 1,00,000 వ్యూస్ వచ్చి ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ 24 నిమిషాలు సమయం. మన నాడులన్నీ మంచి ఉత్తేజం అంటున్నారు. చాలా ఈజీగా కావాలి, చాలా సింపుల్గా కావాలి, కష్టపడం దేనికి. సూక్ష్మంలో మోక్షం కావాలి. సూక్ష్మంలో మోక్షమైనా మరీ సూక్ష్మానికి వెళ్ళక్కర్లేదు, కొంత పాటించాలి. ఒక సబ్జెక్ట్ నువ్వు సైన్స్ రావాలంటే సైన్స్ చదవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్సే చదువుతానంటే సబ్జెక్ట్ రాదు. ఇది గ్రహించండి. పాస్ మార్కులు వస్తాయి కానీ సబ్జెక్ట్ రాదు. భక్తి మార్గాలంటే ఇవి. చాలా బాగా వివరించారండి భక్తి మార్గం గురించి. శ్రీమాత్రే నమః అండి.